సోనియా వల్ల హ్మ్. పృథ్వీ గేమ్ గాని, నిఖిల్ గేమ్ గాని ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా? మరి వీళ్ళు ఇస్తురా తెలీదు గానీ, హ్మ్. కొన్ని సార్లు వాళ్ళు అంటే కొన్ని సార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన అసలు నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ పృథ్వీ వయలెంట్ అన్నప్పుడు నువ్వు వాడిని రెచ్చగొడితే ఒకసారి సోనియా నాతోటి అన్నది. "అరేయ్! పాపం రా వాడు. అందరూ వయలెంట్ ఆడుతున్నారు. అందరూ వాడినే టార్గెట్ చేస్తుంటే హ్మ్. నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావురా? వాని గేమ్ వాడు ఆడుకొని వాడు నీకు నెగెటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకంటావు అనకు. హ్మ్. తగ్గించుకోమని చెప్పు కదా" అంటే అందరూ ఆడుతుర్రు కదా అన్నది. హ్మ్. ఇంగ ఇట్లా వాదిస్తే నేనేం చేయలేనురా అని చెప్పి లైట్ తీసుకున్నాను. నిఖిల్‌కి కూడా ఒకసారి ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చున్నది ఎక్కువసేపు నేనే. మీరే. ఇంత క్లోజ్‌గా కూర్చున్న నేనే హ్మ్. ఒక రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితున్నారన్న ఫీలింగ్ నాకొస్తుందిరా. హ్మ్. ఆమె చేస్తుందా మీరు అయితలేరా నాకు తెలవది. కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరంకెళ్ళి చూస్తున్న హౌస్‌మేట్స్‌కి ఇంకా ఎక్కువుంటది. సో, కొంచెం కేర్‌ఫుల్ ఉండండిరా అని కూడా చెప్పిన. సో, నువ్వు ఇగ చెప్పిన వాళ్ళు తర్వాత నిఖిల్ మారాడా? నేను అదే ఈ 2 డేస్ అదే మాట్లాడినా. ఆహా! ఆ తర్వాత నేను బయటకొచ్చేసిన అన్‌ఫార్చునేట్‌లీ. సో, ఆ! ఇప్పటి నుంచి చూడాలి వాడు. ఆ! ఎందుకంటే వానికి ఒకటికి 2 సార్లు చెప్పి మరీ వచ్చిన ఆ పాయింట్. అసలు ఏం జరుగుతుంది బ్రో? హౌస్‌లో గ్రూప్స్‌లో ఫార్మ్ అయ్యాయా? లేకపోతే ఎక్కువ గొడవలు వీట్లి మీద కాన్సంట్రేషన్ పెట్టుకుంటున్నారు. బ్రో ఎంటర్‌టైన్‌మెంట్ ఒక్కసారి ఇవ్వట్లేదు. నాకేమనిపించింది తెలుసా? హ్మ్. మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తది. మనం పెట్టుకుంటేనే హ్మ్. జనాలకి ఈ వీడియోలు ఎక్కువ ప్లే అయితాయి అన్న ఇంటెన్షన్‌లో కొందరున్నారు. హ్మ్. క్లియర్‌గా వాంటెడ్‌లీ గొడవలు, ఏడవడము ఇట్లా కొన్నిసార్లు నాకనిపిచ్చేది. అంటే హ్మ్. అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు హ్మ్. అని కొన్ని సార్లు నాకనిపిచ్చేది. హ్మ్. సో, ఆ ఇంటెన్షన్ ఎందుకొచ్చిందో నిజంగా నాకు గూడా అర్థమైతలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బావుంటే చూస్తారు. కానీ హ్మ్. కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే హ్మ్. యూజ్‌లెస్ గదా అది. హ్మ్. హ్మ్. అట్లా కొన్ని సార్లు చేసిర్రు. అన్ని సార్లు గాదు గానీ, కొన్ని సార్లు చిన్నది గూడా పెద్ద రప్చర్ చేసిర్రు చాలా సార్లు. సోనీ క్యారెక్టర్ ఏంటి బ్రో? లైక్ ఎందుకంటే ఇదెందుకు అడిగానంటే బయటికి రాగానే మీరు ఒక వీడియో రిలీజ్ అయింది మీ ముగ్గురిది. మీది బేబక్కది మన శేఖర్ భాష కూర్చొని అదే శేఖర్ భాష ఆ! కూర్చొని వీడియో. అవునవునవునవునవునవును. అది మీరు చూడలేదా? అవును. నేనేం మాట్లాడినా యాక్చువల్‌గా అప్పుడు? అదే ఇవన్నీ నాకు జరిగాయా? ఇవి నాకు తెలీదే. నిజంగా నాకు తెలీదు. ఆ! ఎందుకంటే నేను బయటకొచ్చినా హ్మ్. రాంగానే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ గాని వీళ్ళందరూ గూడా ఒకటే సోనియా, నిఖిల్, పృథ్వీ నువ్వు, సోనియా, నిఖిల్, పృథ్వీ నువ్వు. ఇవే టాపిక్‌లు అడుగుతా ఉన్నారు. అవును. ఒరేయ్! మీరట్లేం లేదురా బాబు. మీకు బయటకొచ్చినాక రాఖీ కట్టించుకుంటే కట్టించుకుంటా గానీ, మీరు ఇట్లాంటి గలీజ్ ఏం చెప్పకండి నాకు. నేను అందరిని సిస్టర్స్, బ్రదర్స్ లాగానే చూసినా అక్కడ హౌస్‌ల. హ్మ్. అంతకు మించి ఏం లేదు. హ్మ్. సోనియా నాకు ఫ్రెండ్ అని పదే నేను ఎందుకు చెప్పినా అంటే, హ్మ్. రాంగానే విష్ణుప్రియ వీళ్ళందరూ కొందరు నన్ను అడిగిర్రు. "నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు. అవును. లేపోతే మీరు ఎక్కువ క్లోజర్" అంటే, బేటా నాకు అట్లేం లేదు. హ్మ్. మీకంటే 10 ఏళ్ల ముందు నుంచి నాకామె తెలుసు కాబట్టి డెఫినిట్‌గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు ర్యాపో ఉంటది. హ్మ్. హ్మ్. సో, అది నేను కన్వే చేద్దామని ఒకటికి 2 సార్లు ఆ మాట అన్నా. ఎందుకంటే లేపోతే ఎట్లా అనుకుంటారంటే, హ్మ్. ఈడు సడెన్‌గా రాంగానే గీబీలతోటి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇంటెన్షన్ ఎవరికైనా ఎళ్తది. హ్మ్. హ్మ్. కానీ మేము ఎప్పటినుంచో దోస్తులమని చెప్తే గాని తెలవదు ఎవడికి. అవును. సో, అందుకని 2 సార్లు నేను చెప్పాల్సొచ్చింది తప్ప గాని, హ్మ్. దానికి వేరే ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే చూసినోళ్ళు విష్ణుప్రియ ఒకసారి నన్ను డైరెక్ట్ బయాస్డ్ అనేసింది. హ్మ్. బయాస్డ్ ఎందుకన్నావురా నువ్వంటే, "నువ్వు ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే" హ్మ్. నేను ఈ మాట చెప్పిన. ఇప్పుడు కాదురా నాకు 2014 నుంచి తెలుసు ఆ అమ్మాయి. హ్మ్. సో, ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతాగా నేనంటే, హ్మ్. "వెరీ సారీ అన్న. నాకు హానెస్ట్‌గా నాకు ఆ విషయం తెలవదు. మీరు ముందు నుంచి హ్మ్. ఫ్రెండ్స్" అని అన్నది. సో, నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్ని సార్లు అనుకుంటారు? హ్మ్. సో, దాన్ని క్లియర్ చేయడానికి నేను ఒకటికి 2 సార్లు ఆ మాట చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు. లైక్ సోనియా మాటలకి నిఖిల్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడు. లైక్ హ్మ్. ఇలా బయటకొచ్చాక 'రెడ్ రోజు' సోనియాకి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే గదా! ఆ! నాకు నబెల్‌కి ఇయ్యబుద్దయింది. హ్మ్. అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దామనుకున్నా. హ్మ్. ఎందుకంటే నిఖిల్, సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు. హ్మ్. థర్డ్‌ది నేను సోనియాకిద్దామా, నబెల్‌కిద్దామా, ప్రేరణకిద్దామా అని గూడా అనుకున్నా. నిఖిల్‌ని ఎందుకు ఆప్షన్‌లో ఉంచలే? ఎక్కువ నిఖిల్‌తో కలిసి పని చేశారు. ఫస్ట్ నిఖిల్‌కే ఇచ్చిన నేను. ఆ! ఫస్ట్ రెడ్ రోజ్ ఇచ్చిందే నిఖిల్‌కి. ఆ! ఆ! నిఖిల్‌కి రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ రా అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేసినా స్టార్ట్ నేను. చేశారు. సోనియా నాకెంత అవును. ఫ్రెండ్ అయినా నిఖిల్‌తో నాకైన బాండింగ్ హ్మ్. అదెట్లా అంటే చైల్డ్‌హుడ్ బడ్డీస్ ఉంటారు గదా! హ్మ్. అంత హ్మ్. క్లోజ్ ఎందుకైనామో గూడా తెలవదు నాకు అంతే వానితోటి. హౌస్ అంతే. ఆ వైబ్. నిజంగా ఆ వైబ్‌లా అందుకే మామ లవ్ యూ రా అంటే లవ్ యూ రా అన్నాడు. ఒక రకమైన అదైంది. ఆ! ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషన్ సీతుతోటయింది నాకు. అవును.
అన్నా చెల్లెగా అది ఇది. దాని తర్వాత ప్రేరణతో కూడా అయింది. చాలా మంచి బాండింగ్ అయింది ప్రేరణతో కూడా. అన్న అన్న అనుకుంటా ఆమెతో కూడా. అండ్ నేను వచ్చే మూమెంట్‌కి యష్మి చాలా క్లోజ్ అయింది. ఇంకొక 2 వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది ఆ అమ్మాయి. ఈ గ్యాప్‌లో నబిల్ బాగా నచ్చిండు నాకు. సో అందుకని ఒకటే ఉంది. నేను ఈమెకి ఇద్దామా, వానికి ఇద్దామా అనుకున్నా. నబెల్‌కి ఇద్దామని అనుకున్నాక సార్‌ని అడిగిన. ఇద్దరికి ఇయ్యొచ్చా? ఒకరికే ఇయ్యమంటే మోస్ట్‌లీ నబెల్‌కి ఇచ్చేటోన్ని. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ తెలుసు మనం ఎంత క్లోజ్ అనేది. ఇప్పుడు నీకు సెపరేట్‌గా రోజు చెప్పాల్సినంత ఏం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడున్నా బయటున్నా మళ్ళా దోస్తులుగానే మాడతాం. కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు నాకు భలే నచ్చిండు. చిన్నోడు, చిన్న ఏజ్. సో నాకు బాగా కనెక్ట్ అయ్యిండని నాకు అనిపించింది. ఇద్దరికి వద్దు అంటే నబెల్‌కి ఇద్దాం అనుకున్నా. ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరికి గెలిపిచ్చేసిన. సీత ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ మొత్తం ఏడ్చుకుని వస్తుంది మొత్తం అందరికి. నీకేనా కరెక్ట్‌గా నిజాయితీగా నీకోసం నా ఏడ్చిందా? కోసం నిజంగా ఏడ్చింది. చాలా ఏడ్చింది. ఎందుకంటే మా ఇద్దరు గొడవైనప్పుడు కూడా నేను అన్నను నా బ్రదర్ లాగా అనుకున్నా. ఎవడి మీదనో కోపం నేను అన్న మీద చూపించినా అని బాధ అవుతుంది తప్ప కానీ అన్న తిట్టిండని నేను బాధపడలేదని ఇదే మాటని ఆ అమ్మాయి ఏడ్చింది. సో ఆబ్వియస్లీ ఆమె నిజంగా హానెస్ట్‌గా నన్ను సొంత బ్రదర్‌లా ఎంత ఫీల్ అయిందనేది ఆ ఒక్క మాటతో చెప్పొచ్చు. సో నిజంగానే సీతో చాలా కనెక్ట్ అయింది నాకు ఎమోషనల్‌గా. అన్న అన్న ఎన్నిసార్లు అన్నదో అన్న నీకు రాఖీ కడతా బయటకు వచ్చినాక రాబేటా అన్న. మణికంఠని బయటకు చూసిన వాళ్ళకి వేరే ఒక ఇది కనిపించింది. లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకొని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు అని అనిపించిందా మీకు? నాకు అనిపించింది బ్రో. హానెస్ట్‌గా అనిపించింది. ఎందుకంటే ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరికి వస్తది అంటాడు. ఒకసారేమో నేను కప్పు గెలవాలి, గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. ఏది నిజం అనుకోవాలి? ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తా ఉంటాడు అమ్మాయిలతోటి. ఒక్కోసారి చాలా సీరియస్‌గా అవును. నిజంగా నాకు ప్రామిస్ బ్రో. నిజంగా అంత ఫ్లక్చుయేట్ అయ్యే పర్సనాలిటీ నేను చూడలేదు. సో నేనేమనుకున్నా అంటే వీడికి ఎంత ఫ్లాష్ బ్యాక్ జరిగింది బ్యాక్‌గ్రౌండ్‌లా ఇంత ఘోరంగా ఫ్లిప్ అయితున్నాడు అని నాకు అనిపించేది. కానీ కొన్ని సార్లు పొంతన ఉండకపోయేది. సో నాకు నిజంగా ఇప్పటికి 3 వారాలల్లా ఒక మనిషిని హానెస్ట్‌గా నేను అసెస్ చేయలేకపోతున్నా అంటే మణికంఠ, ఆ తర్వాత విష్ణుప్రియ ఇద్దరిని ప్రాపర్‌గా అసెస్ చేయలేకపోతున్నా. విష్ణుప్రియ ఏమైంది? ఇప్పుడు పృథ్వీతో చాలా ఫుల్ క్లోజ్‌గా మాట్లాడుతా ఉంది కదా విష్ణు. ఫుల్ మస్తు బడ్డీ. డైరెక్ట్ ఓ రోజు ఏమన్నదంటే జోక్‌లు అన్నదా మరి నిజంగా నాకు అర్థం కాలేదు. ఇట్లుండి హి ఈస్ లైక్ ఎ బ్రో టు మీ. నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. పక్కకే సోఫాలో కూర్చొని నాకు ఎట్లా రియాక్ట్ కావాలని అర్థం కాలే ఆ మాటకి. అంటే కంటెంట్ కోసం అంతగనం చేయాల్సిన అవసరం ఏమున్నదనేది నా పాయింట్. పృథ్వీతో ఫుల్ క్లోజ్‌గా, లవ్లీగా డాన్స్ చేసుకుంటా నీకు చాలా మందికి ఇట్లా విష్ణు చాలా ఇష్టపడుతున్న ఫీలింగే ఉంటది కదా. సార్ ఏమన్నా నాకు సార్ నువ్వు ఇంకా పృథ్వీని ఇక్కడే ఊహించుకున్నావు, స్విమ్మింగ్ పూల్ ఊహించుకున్నావు అనుకున్నా ఇట్లాంటి కొన్ని మాటలు ఎందుకంటే అన్నది. అరే మా స్విమ్మింగ్ పూల్ కి రారా ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈజ్ లైక్ ఎ బ్రో టు మీ అంటే డిస్కనెక్ట్ అవుతామా కామా? సో అట్లా కొంచెం డిస్కనెక్ట్ అయినా. మేజర్ గా మాత్రం మనీ నాకు స్టిల్ అర్థమైతలేడు. సోనియా మీకు బయట ఫ్రెండ్. లోపల మాస్క్‌తో లైక్ ఫేక్‌గా గేమ్ ఆడుతుందా? లేకపోతే మాస్క్ ఏసుకొని ఆడుతుందా? లేకపోతే రియల్‌గా తను అదేనా? సోనియా అగ్రెషన్ అయితే అంతే. ఇప్పుడు ఏదైతే సోనియా అగ్రెషన్ ఉందో అది అంతే.